ప్రభుత్వం ఎన్డీఏ పక్షాలు అనుకూలంగా ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాల్లో పార్టీలు ఉంటాయో వాటికి అనుకూలంగా బిహేవ్ చేసింది, వాళ్ళ మద్దతుతోనే ట్యాంపరింగ్ జరిగిందని ఒక బలమైన అలిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. అలిగేషన్ అదే నిజమైతే ఖచ్చితంగా మీరు దేశం మొత్తం కూడా మీరు దాన్ని ఫాలో అయ్యి ఏకఛత్రాధిపత్యం చేయొచ్చేమో. వెంకట్ గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. యాక్చువల్లీ ఇప్పుడు ఇందాక మీరు జగన్ గారి వీడియో చూపించారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే, గెలిచినప్పుడు ఆనందం ఉంటుంది, ఓడినప్పుడు వాళ్ళ పైన నెట్టుకోకుండా ఏ మెషిన్ల మీద నెట్టేసి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకునే తత్వం మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇందాక కోట్ చేశారు వారు, అది కరెక్ట్. యాక్చువల్లీ ఇది స్టార్ట్ ఎక్కడైంది అంటే, మనకి నార్త్ వెస్ట్ లో ముంబైలో మిడ్ డే అనే ఒక వార్తా పత్రిక ఇప్పుడు చెప్పారు కదా 48 votes తో ఉద్ధవ్ ఠాక్రే శివసేన వాయకర్ అనే ఆయన కాంగ్రెస్ కీర్తికర్ అనే ఆయన పైన నెగ్గాడు. నెగ్గిన తర్వాత రిజల్ట్స్ June 4 వచ్చింది. మోదీ గారు ప్రమాణ స్వీకారం June 9 చేశారు. June 16 ఆ పేపర్లో మెయిన్ ఆర్టికల్ ఏంటి అంటే, ఆ ఓట్స్ కౌంటింగ్ అన్నపుట్ట ఎవరైతే గెలిచారో వాయకర్ వాళ్ళ ఒక రిలేషన్ అతను సెల్ తీసుకుని లోపలికి వచ్చాట, ఓటీపీ వచ్చిందిట. ఆ ఓటీపీ చెప్పాట, చెప్పిన వెంటనే అన్ని మెషిన్స్ హ్యాక్ అయ్యాయిట. ఇది ఒక వార్తా పత్రికలో మెయిన్ ఎడిషన్. సో దీనిని పట్టుకుని మన మేధావులందరూ అదిగో పులి అంటే ఇదిగో తోక అని దానిపైన అందరూ రియాక్ట్ అయిపోయారు. వాళ్ళకి తెలుసు, ద సో కాల్డ్ రాహుల్ గాంధీ గారు కూడా 4 లక్షల ఓట్లతో మెజారిటీతో ఒక చోట, 6 లక్షల మెజారిటీతో ఒక చోట నెగ్గిన మనిషి. బట్ ఎవరో అన్నారు, మనం అనేద్దాం, కామెంట్ వైరల్, అందరినీ ఒక లేనిపోని మన వ్యవస్థ పైన ముందు బురద జల్లడంలో ఫస్ట్ ఉంటాయి కొన్ని సంస్థలు, కొందరు మనుషులు. మనమే డెవలప్ చేసుకుని ట్యాంపరింగ్ అలిగేషన్ నిజమైతే వచ్చిన మెజారిటీలో కూడా నమ్మలేమేమో. మామూలుగా అయితే చాలా మందికి చాలా ఎక్కువ మెజారిటీ వచ్చి, కొంతమందికి అపోజిషన్ పార్టీకి వచ్చాయి, బీజేపీకి వచ్చాయి. అలా నమ్మలేము అని మనం అనకూడదు వెంకట్ గారు. ఎందుకంటే వీ బిలీవ్ మన ఒక వ్యవస్థ నమ్మాం. ఈ వ్యవస్థ ఏదో ఒక పార్టీ తయారు చేసింది కాదు, అన్ని మన మనుషులం. మనము మన దేశంలో వ్యవస్థని డెవలప్ చేసుకుంటున్నాం. కొన్ని వ్యవస్థల్ని మనము రెస్పెక్ట్ ఇస్తాం, ఆ వ్యవస్థల్ని ప్రశ్నించము. ఎందుకంటే మనమే ఆ నమ్మకంతో, ఆ ట్రస్ట్ తో డెవలప్ చేసుకున్న వ్యవస్థలు కాబట్టి. అక్కడికి ఒక సెక్షన్. అండ్ రెండోది, ఇప్పుడు అంటున్నారు కొన్ని లక్షల ఈవీఎంస్ ఇంపోర్ట్ చేసుకున్నామా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్? ఈవీఎంస్ మన దేశంలో BEL అండ్ ECIL తయారు చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, ఎలాన్ మస్క్ చేస్తున్న అలిగేషన్ ఏంటి అంటే, అమెరికాలో వాళ్ళ సిస్టమ్ కి సంబంధించి రాశాడు అంతే తప్ప అతని ఇండియన్ సిస్టమ్ కి కనెక్షనే లేదు. అక్కడ అమెరికాలో ఉన్న ఈవీఎంస్ ఆర్ కనెక్టెడ్ విత్ ఇంటర్నెట్, బట్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ఈవీఎంస్ ఆర్ స్టాండ్ అలోన్. దీనిపైన టెక్నికల్ గా ఆలోచన లేకుండా ఏదో రాజకీయంగా మాట్లాడి దుమ్ము ఏదో బురద జల్లేసి వాళ్ళు అలా గెలిచారు కాబట్టి, ఓడారు కాబట్టి మనం జనరల్ గా మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. విత్ ప్రూఫ్ నేను చెప్తున్నాను. అండ్ ఇది ప్రూవ్ చేయాల్సిన అంటున్నారు సుహాసిని గారు. మొత్తం ఎన్నికల్లో వాడినటువంటి లక్షలాది ఈవీఎంలు మొత్తం కూడా స్వదేశీ టెక్నాలజీ అంటారు, ఒకటి కూడా ఇంపోర్ట్ చేసుకుంది కాదనమాట. ఎస్, ఏమీ కాదండి, మన దేశంలో. పైగా ఇంకొకటి చెప్తున్నా వినండి వెంకట్ గారు, నో ఇంటర్నెట్, నో బ్లూటూత్ అంటే వైఫై కూడా లేదు, అండ్ ఓన్లీ బ్యాటరీ ఆపరేటెడ్, నాట్ ఈవెన్ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉంటుంది. ఎలక్ట్రికల్ కనెక్షన్ కూడా ఉండదు. అంటే ఓన్లీ వన్ టైం ప్రోగ్రామ్. అంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా చెయ్యాలి అంటే ప్రోగ్రామ్ లో ఉన్న టెక్నాలజీని మార్చాలి, మార్చిన వెంటనే పనిచేయదు. ఓన్లీ వన్ టైం ప్రోగ్రామ్, నో ఇంటర్నెట్, నో బ్లూటూత్. అసలు ఏ విధంగా మన దగ్గర క్యాల్కులేటర్ ఉంది, క్యాల్కులేటర్ ఎవరైనా హ్యాక్ చేయగలరా చెప్పండి? సింపుల్ మెథడ్, ఇట్స్ జస్ట్ సింపుల్ లాజిక్. మన క్యాల్కులేటర్ లో మనం కొన్ని చేసుకుంటాం. ఇట్స్ జస్ట్ ఎ బ్యాటరీ ఆపరేటెడ్
ఏ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు, ఏ బ్లూటూత్ ఉండదు, ఏమీ ఉండదు. క్యాన్ వి హ్యాక్ కంప్యూటర్, అదే క్యాల్కులేటర్? బట్ కంప్యూటర్ కెన్ బి హ్యాక్డ్ బికాస్ ఇట్స్ ఎన్ శాటిలైట్ ఆపరేటెడ్. అసలు శాటిలైట్ ద్వారా హ్యాకింగ్ ఏంటండి? అసలు ఇంత క్లియర్ గా యూనివర్స్ ప్రొఫెసర్ హౌ అనే ఆయన 3D లో పూర్తిగా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అట్లీస్ట్ అది వి ఆల్ షుడ్ నీడ్ టు గో త్రూ దట్. దాన్ని తెలుసుకోవాలి. ఇది మిడిమిడి జ్ఞానంతో, అంటే మనం అంటూ ఉంటాం చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్న వాళ్ళు దేశాల్ని ప్రజా ప్రతినిధులుగా రావాలి అని. మరి ద సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ అండ్ ఫారెన్ రిటర్న్స్, మరి ఎందుకు ఈ ప్రజా ప్రతినిధులు ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు? అందరూ పార్టీలకి నేషనల్ స్థాయిలో పెద్దలు అంటే ఏదో ఒక దుమారం రేపి ఒక అబద్ధాన్ని వైరల్ చేసి ఏదో విధంగా దుష్ప్రచారం చేద్దాము అని, దానివల్ల వాళ్ళ విలువలు తగ్గిపోతున్నాయన్న ఒక చిన్న కామన్ సెన్స్ వాళ్ళకు ఉండట్లేదు. ఇంకొకటి విషయం, ఫైనలీ ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. 2017లో ఇప్పుడు ఈ మిడ్ డే పత్రిక విషయం చెప్తున్నానండి, లెట్ మీ కంప్లీట్ దాట్. అది మెయిన్ దానిలో వచ్చినప్పుడు ఏ సెల్ ఏ ఓటీపీ వచ్చి హ్యాక్ అయింది ఒకసారి ఆ డీటెయిల్స్ ఇవ్వండి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడిగితే వెంటనే వాళ్ళు సర్దుకుని వాళ్ళ మాటని 2 రోజుల తర్వాత ఎక్కడో చివరి పేజీలో చిన్నగా మేము ఏ ఆధారం లేకుండా రాసిన ఈ ఫలానా వార్తకి క్షమతవ్యులము అని చిన్నగా పక్కన రాశారు. అది ఎంతమందికి తెలుసు? అంటే ఎంత దారుణాలు జరుగుతున్నాయో ఈ దేశంలో చూడండి. అబద్ధం ఎంత దారుణంగా కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే ఎవరి మీదైనా ఒక బురద జల్లడానికి నిజమైనా సరే అబద్ధం 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 అంటే గుర్రాన్ని గాడిద అంటే గాడిదే అవుతుందని అనుకుంటున్నారు. కానీ తెలియని వాళ్ళు అందరికీ తెలియదు అనుకుంటున్నారు. బట్ మనలాంటి ఈ డిస్కషన్ ద్వారా అట్లీస్ట్ కొందరికైనా నిజాలు తెలుస్తాయని చాలా మందికి తెలియదు. రైట్. అండ్ ఇంకొకటి 2017లో మళ్ళీ దీని మీద పూర్తి స్థాయిలో టెస్టింగ్ అన్ని పార్టీల వాళ్ళని పిలిచి ఓపెన్ ఛాలెంజ్ మేము చేసి కూర్చొని మీకున్న డౌట్స్ ఏంటి, మీకున్న క్లారిఫికేషన్స్ ఏం కావాలి అని దీనిపైన మొత్తం చెప్తే ఒక్క పార్టీ రాలేదు. ఎందుకు రాలేదు? దే నో ద శాంక్టిటీ ఆఫ్ ద ఈవీఎం ఇన్ అవర్ కంట్రీ. సో దయచేసి దీనిపైన ఈ తప్పుడు ప్రచారం అన్నది ఎప్పుడు ఎవరైనా సరే చేయకూడదండి. బికాస్ వీ నీడ్ టు రెస్పెక్ట్. అండ్ ఇంకొకటి, ఒకవేళ దీనిని ఏమైనా చేయాలి, ఏం చేయాలన్నది డెసిషన్ ఎవరు తీసుకున్నారు? గవర్నమెంట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అపోజిషన్. ఈ ముగ్గురు సమక్షంలో జరుగుతుంది ఏ వ్యవస్థ అయినా. అప్పుడు గవర్నమెంట్, అపోజిషన్ అండ్ ఎలక్షన్ కమిషన్ అని ఎందుకన్నాము? ఎవరు అధికారంలో ఉంటారో తెలియదు. ఎనీ పార్టీ, ఎనీ ఆర్గనైజేషన్ క్యాన్ బి ఇన్ దాట్ ప్లేస్. కాబట్టి ఇంత వాల్యూ ఉన్న ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ మంది వరల్డ్ లో. సో అంత శాంక్టిటీ ఉందండి ఈవీఎం కి. ఏది ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ శాటిలైట్ ఆపరేటెడ్ అండ్ నో క్వశ్చన్ ఆఫ్ హ్యాకింగ్ దట్. సో దీని క్లారిఫికేషన్స్ ఆల్రెడీ వచ్చాయి.